అంశము ప్రార్థన శక్తి, దానిలోని ఆశీర్వాదాలు. ఫిలిప్పు 4:6-7. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుని బిడ్డ, నీవు ప్రార్థనలో గడిపినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని జ్ఞానమును పొందుకుంటావు. మన బాధలు, హింసలు దేవుని దగ్గర ఉంచి ప్రార్థించినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము కలుగుతుంది. ప్రార్థన అనగా దేవునితో సమయము గడుపుట, దేవునితో సంభాషించుట, మాట్లాడుట, దేవుని వద్ద నుండి వినుట. ప్రార్థనకు ముందు ఎంతో కలవరముతో నిండి ఉన్నవారు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో గందరగోళము, ఎన్నో తలంపులు నీ మనసులో పరిగెడుతున్నాయా? ఆ పని ఎలా ముగించగలను? నేను ధనమును ఎలా సంపాదించగలను? నేను ఆ ఇంటిని ఎలా కొనగలను? నా ఆర్థిక సమస్యలను ఎలా జయించగలను? అధికారులకు నేనేమి చెప్పాలి? ఈ అనారోగ్యమును జయించుట ఎలా అనే కలవరముతో నీవు ఉన్నట్లయితే వీటన్నిటినీ ప్రార్థన ద్వారా దేవునిపై మోపినప్పుడు ఏమి జరుగుతుంది? దేవుని సమాధానము నీలోకి ప్రవేశిస్తుంది. క్రీస్తు యొక్క సమాధానము నీ తలంపులోకి ప్రవేశిస్తుంది. ప్రార్థన తర్వాత పూర్తి సమాధానము, ఒక నిశ్చయత నీకు కలుగుతుంది. ఇంకా కలవరం లేదు, ఇబ్బందులు లేవు. గొప్ప నమ్మకము, దేవుడే నన్ను ఆదుకుంటాడు, ఆయనే నన్ను దీవించుతాడు, ఆయనే నన్ను గూర్చి చింతిస్తాడు అనేటువంటి సమాధానం వచ్చి నిన్ను నింపినప్పుడు దేవుడు ఆ సమాధానం నీకు ఇచ్చినట్లే. నీకు శోధన కలిగినప్పుడు ప్రార్థనలో సహాయము దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో శోధనలు ఎదుర్కోవాలి. మనం ఈ లోకంలో జీవించి దేవుని దగ్గరకు చేరే వరకు ప్రతి క్షణము, ప్రతిరోజు ఎన్నో శోధనలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. 1 కొరింథీ 10:13 ప్రకారము ఎన్నో శోధనలు వస్తుంటాయి. ఏ వయసులో ఉన్న వారికైనా, పిల్లలకైనా, ప్రతి ఒక్కరికి శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు సహించువాడు ధన్యుడు. అయితే ప్రార్థన చేయండి, మీరు జయిస్తారు. అపవిత్రత ద్వారా, పాపం ద్వారా శోధనలు వస్తాయి. నీవు ప్రార్థించడం ద్వారా దేవుని అగ్నిని నీ చుట్టూ కావలి ఉంటుంది. దేవుని దూతల ద్వారా నీకు రక్షణ కల్పిస్తాడు. 2వ రాజుల గ్రంథము 6:8-23 వరకు చదవండి. ఒకప్పుడు రాజు ఎలీషాను పట్టుకొని తీసుకురావడానికి తన సైన్యమును పంపినాడు. వారు ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు అతని చుట్టూ అగ్నిరథాలు ఉన్నట్టు చూచి భయపడి వెనక్కి వచ్చారు. నీవు శోధనలను ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన చేస్తే నీ చుట్టూ కూడా దేవుడు తన దూతలను కంచిగా ఉంచి నిన్ను కాపాడుతూ అన్నిటినీ జయించుటకు జ్ఞానమును, శక్తిని, బలమును ఇస్తాడు. ఇట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. మీరు లైక్ చేసిన దానివల్ల ఈ వీడియోను ఎక్కువ